దిస్ ఈజ్ యువర్ సహాన్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమియానో. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లెయిన్ పాలక్ కర్రీ అండి. చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఫ్రెష్ పాలకూర కట్టలు తీసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తీసుకున్నాక హాట్ వాటర్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ని వంపేసుకున్నాక ఇలా కడాయిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాచి వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పాలకూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పాలకూర పచ్చివాసన పోయే వరకు చేసుకొని లాస్ట్లో కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కస్తూరి మేతి అలాగే నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లో. చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీ ప్లెయిన్ పాలక్ కర్రీ రెడీ.